హాయ్ అండి, నమస్తే. చూసారా ఫ్యాషన్ ఫ్యాక్టరీ? ఇది కొత్తపేటలో ఉందండి. అయితే మా అన్ను బర్త్డే వస్తుందని చెప్పేసి షాపింగ్కి వెళ్ళాలని మేమైతే స్టార్ట్ అయ్యాము. ముందు ఇక్కడికి వద్దామని అయితే అనుకోలేదు. సరదాగా సర్లే ఇదే షాపింగ్కి వెళ్ళాలి, ఈ షాప్కి వెళ్ళాలని అయితే మేమైతే ఏం ఫిక్స్ అవ్వలేదు. సర్లే మనకి ఎక్కడ బాగుంటే అక్కడ తీసుకుందాం అన్నట్టుగా మేమైతే ఇంకా స్టార్ట్ అయ్యాము. అయితే ఇలా వస్తుంటే ఇక్కడ ఇది కనిపించింది. బ్రాండ్ ఫ్యాక్టరీ, ఫ్యాషన్ ఫ్యాక్టరీ అన్న రెండు ఒకటో కాదా అనేది నాకు తెలీదు. అంటే వైజాగ్లో ఉన్నప్పుడు బ్రాండ్ ఫ్యాక్టరీకి అది వెళ్ళాము. ఇది కూడా సేమ్ నాకు అలా బ్రాండ్ ఫ్యాక్టరీలో ఎలాగైతే అన్ని బ్రాండెడ్వి ఉంటాయో ఇక్కడ కూడా ఫ్యాషన్ ఫ్యాక్టరీ అని ఉంది కదా, ఇక్కడ కూడా అన్ని బ్రాండ్స్ అయితే ఉన్నాయండి. ఇంకా అందరికీ ఫ్యామిలీ అందరికీ కూడా చక్కగా దొరికేస్తాయి. వెస్ట్రన్ వేర్ వేసుకునే వాళ్ళకైతే చక్కగా ఇబ్బంది లేకుండా అన్నీ దొరికేస్తాయి అన్నమాట. అయితే మేము వచ్చింది బర్త్డే డ్రెస్ కోసం కదా, కాకపోతే నేను ట్రెడిషనల్ వేర్ వేయాలనేసి నేను అనుకున్నాను. మరి అలాంటివి ఇక్కడ దొరకవు కదా. సరే చూద్దాం, కనీసం నైట్ డ్రెస్లోనే అవుతుంది కదా. అప్పుడు జూడియోకి వెళ్ళినప్పుడు అయితే వీళ్ళకి సైజెస్ అయితే అవైలబిలిటీ లేవని తీసుకోలేదు కదా, ఇక్కడైనా చూద్దామని చెప్పి చూసాము. అన్ని సైజెస్ ఉన్నాయండి, 0 సైజ్ నుంచి స్టార్టెడ్ అసలు ఉన్నాయి. ఇంకా మనం సెలెక్ట్ చేసుకోవాలి, మన ఓపిక అంతే. అంత ఉంది. ఎంత దూరం నడిచామో నిజంగా షాపింగ్ చేసినంతసేపు అసలు మాకు అలసట కానీ, ఒక దాహం కానీ, ఆకలి కానీ ఏమీ ఉండదు కదా. ఇక షాపింగ్ చేస్తున్నంతసేపు ఏదో కడుపు నిండిపోయిన ఫీలింగ్, అసలు ఆనందం. ఇంకా ప్రతి ఒక్కరికి ఇలాగే, అంటే మ్యాక్సిమం ఆడవాళ్ళకి అందరికీ ఇలాగే ఉండొచ్చేమో. ఒకవేళ నాకే అనిపిస్తుందా, మీకు కూడా ఇలాగే అనిపిస్తుందా అనేది నాకైతే కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడైతే కొన్ని మోడల్స్ అయితే చూపిస్తున్నాను చూడండి. అనుకోకుండా వచ్చినా ఇక్కడ మాత్రం అసలు ఇంకొకటి ఏంటంటే ఆఫర్లు కూడా ఉన్నాయండి. చక్కగా 40 to 50% ప్రతి ఒక్క ఐటమ్ క్లాత్ మీద కూడా ఉన్న చక్కగా ఆఫర్లు అయితే మాత్రం. అయితే ముందే నాకైతే తెలియలేదన్నమాట, బిల్లింగ్ దగ్గరికి వెళ్ళే వరకు కూడా. ఇలా అన్ని అంటే కొన్ని వాటికి పెట్టారు అక్కడ ఆఫర్స్ అని చెప్పేసి, కొన్నిటికి పెట్టలేదనమాట. కానీ మ్యాక్సిమం ఎక్కువ 50% అయితే డిస్కౌంట్లు ఉన్నాయి. మేమైతే తీయడం ఏం చేసామంటే ఇంకా టైం వేస్ట్ అయిపోద్దని చెప్పేసి నచ్చిన ఎలా బ్యాగ్లో పడేసాం అనమాట. అవన్నీ తీసుకోవడానికి అని అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే. అన్నీ తీసుకుంటే ఎక్కడంటే ఇంకా ఆస్తులు అమ్ముకోవాలి. కాకపోతే అన్నీ నచ్చుతాయి, నచ్చినవి అన్నీ కొనేస్తే మనం కష్టం కదా. ఏం చేసామంటే ఇంకా బ్యాగులు అన్నీ నింపేసి ఇంకా బిల్డింగ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా అన్నీ అందులో ఏమేమి కావాలి, ఏమేమి వద్దు అనేది వెతికే వేట అయితే మొదలు పెట్టాము. ఇప్పుడైతే మీకు ఇవన్నీ చూపిస్తున్నాను. ఒకసారి అలా ఒక రౌండ్ వేసేద్దాము. ఏమేమి ఉన్నాయి, ఏంటి బ్రాండ్స్ ఏంటి, ఇంకా మోడల్స్ ఏమున్నాయి చక్కగా ఇవన్నీ ఒకసారి అయితే నాతో పాటుగా మీరు కూడా విండో షాపింగ్ చేసేయండి. ఇక్కడ నేనైతే ట్రై చేస్తున్నాను చూసారా. అంటే మా అను సైజు డ్రెస్సులు అన్నమాట. చిన్నప్పుడు నేను ఫ్రాక్లో వేసుకున్నాను. కొంచెం వెస్ట్రన్ వేర్ అయితే ఇప్పుడు జస్ట్ అలా పెట్టుకొని చూస్తున్నాను. ఇప్పుడు అలాగే ఇంకా వేసుకోలేం, కానీ సరదాగా అలా ఫీల్ ఎంజాయ్ అన్నమాట. మా అను కూడా నాకు పెట్టే చూపిస్తుంది, మమ్మీ నువ్వు ఇది వేసుకో అది వేసుకో అని చెప్పేసి. ఇంకా ట్రై చేస్తున్నాను అనమాట. ఇంకా కొన్ని స్టిల్స్ అయితే ఇస్తున్నాను. చూసారా, మంచి కలెక్షన్లు ఉన్నాయి. ఇది కూడా 50%లోనే ఉంది. 2000, 1000కి ఇంకా ఇలా ఉన్నాయన్నమాట. అన్ని క్లాతింగ్ ఇంకా అలా భలే ఉన్నాయి. అసలు వెతికే ఓపిక ఉండాలి, కానీ మనకి షాపింగ్ తిరగడానికి కూడా ఓపిక ఉండాలి. మెయిన్ విషయం చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ ఇంకొక ఆఫర్ ఉందండి, అది మాకు బిల్డింగ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత తెలిసింది. ఇంకా తెలిసినా ఏమి చేయలేము, అనుకోకుండా వచ్చాం కదా. అదేంటంటే ఎక్స్చేంజ్ ఆఫర్ అన్నమాట. అంటే మన దగ్గర ఉన్న ఓల్డ్ క్లాస్కి ఇక్కడ ఎక్స్చేంజ్ ఆఫర్ అయితే ఉంది. ఒక్కొక్క సింగిల్ పీస్ మీద ఒక 100 రూపీస్ అయితే లెస్ అవుతుంది. దానికి మనం ఎక్స్చేంజ్గా ఒక ఐటమ్ మాత్రమే తీసుకోవాలన్నమాట. ఒక క్లాత్ అది దాంట్లో 100 మైనస్ అయ్యి ఇంకా దానికి ఉన్న 50% ఆఫర్ కూడా మనకు చక్కగా వస్తుందన్నమాట. వెళ్ళాలనుకునే వాళ్ళు చక్కగా ఓల్డ్ క్లాస్ ఏమైనా ఉంటే పట్టుకొని వెళ్తే మంచిదన్నమాట. అది ఈ ఆఫర్ అయితే ఈ మంత్ ఎండింగ్ వరకు ఉంటుందంట. వాళ్ళని అడిగాను. ఇంకా అక్కడ
ఇక్కడ ఓన్లీ క్లాతింగ్ కాదండి, చెప్పల్స్, షూస్, అలాగే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఉన్నాయి. చక్కగా మంచి బ్రాండెడ్లోని 40 to 50% వరకును. ఇంకా మా అన్వితకైతే పాపం ఇక్కడ 2.5 hours మేము స్పెండ్ చేస్తాము. టైం తెలియలేదు, కానీ తర్వాత టైం చూసిన తర్వాత మాకు అర్థమైందనమాట. కానీ మా అను మాత్రం ఎక్కడ తన కోసమే షాపింగ్కి వచ్చాం కదా, మేము ఇంకా తను ఫీల్ అయినట్లు చూపించకుండా తనకి ఎక్కడ కూర్చోవడానికి వీలుంటే అక్కడ కూర్చుండిపోయింది. అసలు బయటికి వ్యక్తపరచలేదన్నమాట తన ఫీలింగ్స్ని అయితే మాత్రం. ఇంకా మేము షాపింగ్ అయితే చాలా వరకు కంప్లీట్ అయిపోయింది. చాలా వరకు అయితే మేము చూసాము ఆఫర్లో అన్ని. సర్లే మళ్ళీ ఎప్పుడన్నా వద్దాం అన్నట్టుగాన. ఇవి డైలీ వేర్ కుర్తీస్ అన్నమాట. ఇవి కూడా చక్కగా భలే ఆఫర్లో ఉన్నాయి. ఇక్కడ మనకి ఇబ్బంది పడకుండా బ్రాండెడ్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టేసి ఉన్నారు. మనకి ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ సెలెక్ట్ చేసుకునేలాగా. ఇంకా సైజెస్ కూడా ఉన్నాయి, చక్కగా అవైలబిలిటీలో ఉన్నాయి. నేను జస్ట్ అలాగే పెట్టుకొని చూస్తున్నాను అనమాట, జస్ట్ షోయింగ్ కోసం అంతే. ఇంకా మేము సెలెక్ట్ చేసుకున్న అన్నీ కూడా ఇంకా బ్యాగ్లోకి ఇక్కడ చూసారా, ఇవి కూడా కొంచెం పార్టీ వేర్గా ఉన్నాయన్నమాట. ఇవి 2000-1500 ఈ రేంజ్లో ఉన్నాయి. ఇవి 50% డిస్కౌంట్లో, అంటే చూసారా మనకి 750 నుంచి 1000 లోపు అయితే వచ్చేస్తున్నాయి. ఇంకా మేము ఇక్కడ ఏమేమి తీసుకున్నాం మా ఆయన అడుగుతున్నారనమాట, అయిపోయిందా లేదని చెప్పేసి. అయితే ఇక్కడ వాళ్ళు కూర్చుని పేరు పాపం కాళ్ళు వీగుతున్నాయని చెప్పేసి ఇక్కడ చూసారా హ్యాండ్ బ్యాగ్స్, ఒకసారి కలెక్షన్ అయితే చూడండి. అయితే నేను మొత్తం సెలెక్ట్ చేసుకున్నవన్నీ కూడా ఇంకా ఇవన్నీ పక్కన పెట్టేసి కొన్ని మాకు ఏమేమి అవసరం అయితే తీసుకొని ఇంకా బిల్లింగ్ అయితే చేస్తామండి. వీడియో అయితే ఇక్కడతో ఎండ్ అవుతుంది. మరి మా అన్నుకి బర్త్డే డ్రెస్ కోసం వచ్చి తీసుకోలేదు, అది అయితే నెక్స్ట్ వేరే షాపింగ్ అయితే చేసాము. అది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది, అప్పటి వరకు వెయిట్ చేయండి. ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ అవుతుంది. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి దుర్గా మినీ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.